శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ దయాబాలమునయే నమః. శ్రీమద్ వరవరమునయే నమః. క్రోధి సంవత్సరంలో ధనుర్మాసంలోకి ప్రవేశిస్తున్నాము. ధనుర్మాసం అంటే ఆండాళ్ మన గోదాదేవి మాసం. ఈ మాసంలో చక్కగా వేద సారాంశమైన తిరుప్పావై గ్రంథాన్ని లోకమంతా అనుభవిస్తుంది. తిరుప్పావై వేదమనైతుక్కుం విత్తాహుం అని మన పూర్వులు అంటూ ఉంటారు. అలాంటి ఇంకో ముఖ్యమైన గ్రంథం మనకేంటి అని చూస్తే శ్రీమద్ రామాయణం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత్ సాదాశిత్ సాక్షాత్ రామాయణాత్మన. వేద పురుషుడైన రాముల వారు దశరథుడికి పుత్రుడయ్యి వేదంలో చెప్పినట్లు మన జీవితాన్ని ఎలా జరుపుకుంటూ వెళ్ళాలి, శాస్త్రాలని ఎలా పాటించాలి అనేది ఆ రోజు రాముల వారు చెప్పింది తిరిగి మనకి ఆండాళ్ తల్లి తిరుప్పావైలో 30 పాసురాలు మాత్రమే, రోజుకి ఒక పాసురం అన్నట్లు ఆ వేద సారాంశాన్ని మనకిచ్చింది కదా. ఈ సంవత్సరంలోనే మనకి రాముల వారు అయోధ్యకి తిరిగొచ్చారు కదా. ఆయన జన్మస్థలానికి వచ్చేసరికి ఈ వేద పురుషులైన రాముల వారు వేద సారాంశాన్ని ఇచ్చిన ఆండాళ్ తల్లిని కలిసి అనుభవిస్తే మనకి కొన్ని విషయాలు బాగా గుర్తుంటాయేమో, కొంచెం వేరేగా అనుభవం ఉంటుంది అని చెప్పి తిరుప్పావై పాసురాల్లో ఉండే శ్రీరామాయణ వ్యాఖ్యానం అర్థాలని ఈసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ తల్లి వైకుంఠంలో భూదేవి అంశంతో చాలా సుఖంగా అపార సౌకుమార్యంతో ఉంటే ఒక బిడ్డ బావిలోకి పడిపోతే ఆ బిడ్డని కాపాడడానికి ఆ బిడ్డ తల్లే బావిలోకి దుంకి మునిగే బిడ్డని తిరిగి తీసుకొస్తుంది కదా, కాపాడుతుంది కదా. అలాగే భూదేవి అంశమైన ఆండాళ్ తల్లి మనందరి కోసం, తన బిడ్డలైన మనందరి కోసం ఈ భూమిలోకి తను శ్రీవిల్లిపుత్తూర్ అనే ఊరిలో విష్ణు చిత్తులు అనే పెరియాళ్వార్ అనే ఆళ్వారికి కుమారతిగా మంగళకరంగా కోదయి అనే పేరుతో అవతరించింది. తన గొప్పటి విషయాలతో, తన సాహసాలతో, తను పెరుమాళని పాసురాలతో మరియు మాలలతో కట్టేసింది కాబట్టి పెరుమాళ్ తనకి పారతంత్ర్యంగా ఉంటాడు కాబట్టి తనకి ఆండాళ్ అనే పేరు వచ్చింది. అలాంటి ఆండాళ్ తల్లి ఇచ్చిన తిరుప్పావైని మనము రోజు అనుభవిద్దాం. తెలుగుకి ఈసారి ఏం చేయబోతున్నామంటే కొన్ని పాసురాలని కలిసి చూస్తాము. వేరే వేరే వీడియోస్గా ఒక 30 వీడియోస్ అని కాకుండా 5-6 వీడియోస్తో మనము తిరుప్పావైలో ఉన్న శ్రీమద్ రామాయణ సారాంశం చాలా ఉంటాయి. ఏదో ఒక్కటి ఏది కరెక్ట్గా ఈసారి ఆండాళ్ తల్లి అడియన్ మత్తులోకి వచ్చి చెప్తే ఆ పాసురాన్ని, ఆ శ్లోకాన్ని అనుభవించుకుందాం. ఇలాంటి ఆండాళ్ తల్లి మార్గళీ వ్రతం, ధనుర్మాస వ్రతం అనేది ఎందుకు చేసింది? తను కృష్ణుడి మీద విపరీతమైన భక్తితో ఉంటే వాళ్ళ నాన్న పుట్టినప్పటి నుంచి పెరియాళ్వార్లు ఆండాళ్ళకి ఎప్పుడూ కృష్ణుడి గురించే చెప్తూ ఉన్నారు. అలాంటి కృష్ణుడిని మాత్రమే పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని చేసుకోను అన్నట్లున్న ఆండాళ్ తల్లి శ్రీవిల్లిపుత్తూర్లో ఒకరోజు ఒక ప్రవచనకర్తని కథలు చెప్తుంటే వినింది. ఆ ప్రవచనకర్త
ఎప్పుడో కృష్ణుడు కాలంలో ఉన్న గోపికలు ఎలా కృష్ణుణ్ణి దగ్గర లేకపోయినా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు అని ఒక కథ చెప్తే, అంటే గోపికలందరూ కలిసి ఉంటే అక్కడ కృష్ణుణ్ణి రానివ్వరట గోపికల తల్లిదండ్రులు. అలాంటప్పుడు గోపికలకి అయినా కృష్ణుడి గురించి కృష్ణుడినే తలుచుకుంటూ ఉండాలని అనుకున్నప్పుడు ఏం చేశారు, ఒక గోపిక కృష్ణ అయితే ఇంకో గోపిక కాళియన్ అవుతుంది, ఒక గోపిక రాధ అయితే ఇంకో గోపిక కృష్ణుడు, ఒక గోపిక వత్సాసురుడైతే ఇంకో గోపిక కృష్ణుడు. అలా వాళ్ళు కృష్ణ చరిత్రాన్ని మళ్ళా మళ్ళా నటిస్తూ గుర్తుపెట్టుకుంటారట. దీన్ని అనుకారం అని అంటారు. ఇది వినంగానే ఆండాళ్ తల్లికి ఏమనిపించింది, తను కూడా ఇలాంటి అనుకారం చెయ్యాలి. అందుకని శ్రీవిల్లిపుత్తూర్ని రేపల్లి అని అనుకొని అక్కడున్న వటపత్ర సాయి ఎంపెరుమాన్ వడపెరుం కోయిలుడయాన్ అనే పెరుమాళ సన్నదిని నందగోపుడి భవనం అనుకుని అక్కడుండే లోపలుండే వటపత్ర సాయిని కృష్ణుడి అని అనుకుని చుట్టంతా ఉండే పిల్లలు కన్యా స్త్రీలని గోపికలు అని అనుకుని ప్రతి ఒక్కళ్ళని లేపుతూ అందరూ కలిసి ఆ వడపత్ర సాయి ముందుకెళ్ళి ఆనాడు గోపికలు ఎలా ఇలాంటి వ్రతాన్ని పూర్తి చేసుకున్నారో, ఎలా గుర్తు తెచ్చుకున్నారో కృష్ణుణ్ణి, అలాగే ఆండాళ్ తల్లి కూడా కలియుగంలో ఎన్నో ఏళ్ల తర్వాత ఇలాంటి అనుకారం చేసి మనం కూడా కృష్ణుణ్ణి చేరొచ్చు అనే అద్భుతమైన దారి ఇచ్చింది. అదే మనకు తిరుప్పావై అనే ప్రబంధం. వేదంలో ముఖ్యమైన ఒక రహస్యం ఏముంటుందంటే, వేదం వల్లార్గళై కొండు విన్నోర్ పెరుమాన్ పాదం పణిందు అని అంటారు. వేదం చక్కగా తెలిసిన వాళ్ళు, వేద బోధన చేసే వాళ్లతో కలిసి ఉంటే ఖచ్చితంగా కృష్ణుడు దక్కుతాడు అని వేదం అంటుంది. అందుకే ఆండాళ్ తల్లి ఏం చేస్తుంది, తన ఇలా కృష్ణుడి మీద విపరీతమైన భక్తి ఉంటే వాళ్ళకి శాస్త్రాలు వేదాలు చక్కగా తెలుస్తాయి కాబట్టి వీళ్ళందరితో కలిసి మనం కృష్ణుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా కృష్ణుడు మనకి దొరికిపోతాడు, తనే దారిగా ఉండి తనే మనల్ని పరమానందం అంటే వైకుంఠానికి ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనే విషయాన్ని ఈ తిరుప్పావై ప్రబంధంలో మనకు చెప్పింది. ఈ తిరుప్పావై ప్రబంధానికి 3 తనియన్లు ఉంటాయి. ఉయ్యక్కొండార్ అనే మహా ఆచార్యులు 2 తనియన్లు ఇచ్చారు. పరాశర భట్టర్ అనే మహనీయులు ఆయన ఇంకో తనియనిచ్చారు. దీని సారాంశం ఏంటంటే, ఆండాళ్ తల్లి పెరుమాళకి పారతంత్ర్యంగా ఉంటారు కాబట్టి ఆండాళ్ తల్లి ఇచ్చిన పాసురాల మాల మరియు పూలమాల రెండిటితో పెరుమాళ్ళని తను కట్టేసింది కాబట్టి తిను పెరుమాళకు పారతంత్ర్యంగా ఉండడం మాత్రం కాదు, పెరుమాళ్ కూడా తిను చెప్పిన మాట వింటారు. అంటే మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆండాళ్ తల్లి చూయించిన దారిలో మనం వెళ్తే కృష్ణుడు మనకు ఖచ్చితంగా దొరికిపోతాడు, ఖచ్చితంగా మన గోల్ కృష్ణుడు అనేది షూర్ అని ఆండాళ్ తల్లి చెప్తుంది. ఇప్పుడు మొదటి పాసురానికి వెళ్తే, మార్గడి తింగళ్ మది నిరైంద నన్నాడాల్ అని మొదలయ్యే పాసురం. ఈ పాసురంలో మాసానా మార్గశీర్షోహం, ఇది చాలా మహత్వమైన మాసము. మాసాలలో మార్గశీర్షం అనేది నేనే అని కృష్ణుడు చెప్పినట్లు, అది మాత్రం కాకుండా మార్గశీర్షం అంటే మార్గం ఇచ్చే మాసం, మార్గం చూయించే మాసం అన్నట్లు ఒక అర్థం వస్తుంది కదా గుహ్యంగా. అలాంటి అర్థాన్ని మనం తెలుసుకుంటే, నారాయణని నమకే పరైతరువానని చివరికి ఈ పాసురంలో వచ్చే పదాలని తీసుకుంటే, ఆ నారాయణ శ్రీమన్నారాయణే రాముడు, శ్రీమన్నారాయణే కృష్ణుడు. అలాంటి శ్రీమన్నారాయణ మనకి దారిగా ఉండి మనం చేరబోయే చోటగా కూడా ఆయనే ఉంటారు అనే కాన్ఫిడెన్స్ మనకి ఇస్తున్నారు. ఈ వ్రతం ఎలా చేసుకుంటాము, గోపికలతో కలిసి చేసుకుంటాము. ఈ గోపికలు ఎలాంటి వాళ్ళు, సెల్వచ్చిరిమీర్గాళ్ అని అంటుంది ఆండాళ్ తల్లి. సెల్వచ్చిరిమీర్గాళ్ అంటే
చక్కటి సంపద కలిగి ఉన్నవాళ్ళట వీళ్ళు. సంపద అంటే ఇక్కడ ఏంటి? ఎలాంటి సంపద వీళ్ళకుంది? గోపికలు, చిన్న పిల్లలు, కన్యా పిల్లలు, వీళ్ళకి ఏం సంపద ఉంటుంది అంటే కృష్ణ భక్తి అనే సంపద ఉంటుందట. ఇంకేమీ అవసరం లేదు. కృష్ణ భక్తి ఉంటే కృష్ణుడు దొరికిపోయినట్లు, కృష్ణుడే సంపద అన్నట్లు. అలాంటి కృష్ణుడే సంపదగా ఉంటే ఇంకేం అవసరం మనకి? ఈ జీవితంలో ఇంకేం అవసరం లేదే. అందుచేత సెల్వచ్చిరిమీరుగాళ్, విపరీతమైన కృష్ణ భక్తి ఉన్నవాళ్ళు, వీళ్ళ దగ్గరున్న సెల్వం ఏంటి? ఆ కృష్ణుడే. ఈ లోకమంతటిని రక్షణ చేసే ఆ కృష్ణుడే, జగత్ రక్షకుడే వీళ్ళకి సంపద అని అంటున్నారు. ఇది శ్రీరామాయణంలో ఎక్కడ చూడగలం అంటే లక్ష్మణుడిని లక్ష్మణౌ లక్ష్మీ సంపన్న అని అంటారు. లక్ష్మణుడు పుట్టంగానే లక్ష్మణుడు గురించి ఒక శ్లోకం చెప్తున్నారు. సర్వప్రియకర తస్య రామస్య అపి శరీరతః లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహి ప్రాణ ఇవ అపారః అని అంటున్నారు. అంటే పుట్టంగానే అందరికీ తెలిసిపోయిందట, లక్ష్మణుడు ఎప్పుడు రాములు వారితోనే ఉంటారు. రాములు వారి లేకుండా లక్ష్మణుడు బ్రతకలేడు. లక్ష్మణుడు అడిగేది ఏంటి? ఎప్పుడూ నీకు కైంకర్యం చెయ్యాలి, సీతమ్మతో ఉన్న రాముల వారికి కైంకర్యం చెయ్యాలి. ఎక్కడైనా ఒక చోట ఎదుటి మాట లక్ష్మణుడు చెప్పినట్లు శ్రీమద్ రామాయణంలో మీరు విరుంటారా అంటే అసలు ఉండలేరు. పంచవటిలో అయినా ఎక్కడైనా పర్ణశాల కట్టమంటే నీకు ఇష్టమున్నట్టు కట్టు అని రాముల వారు ఒకసారి చెప్తే లక్ష్మణుడు ఏడ్చి మరీ చెప్పాడట, అలా నేను ఉండలేను, నా ఇష్టం అనేది నాకు ఉండదు రామా, నీ ఇష్టం కోసమే నేను బ్రతుకుతున్నాను, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉండగలను నేను, కానీ నా ఇష్టం కోసం అని నేను ఉండలేను. అందుచేత నీకు పర్ణశాల ఎలా కావాలి అని నువ్వు చెప్తే అలాగే నేను కట్టిస్తాను అని చెప్పి ప్రతిసారి కైంకర్యం విడిచిపోకుండా, ఊర్మిళతో సహా రాలేదు లక్ష్మణుడు అడవికి, తను మాత్రమే వచ్చాడు. ఎందుకు? ఆ కైంకర్యానికి ఏ ఆటంకం రాకూడదు. కైంకర్యం అంటే రాముల వారికి సేవ చేయడం, రాముల సీత వారికి కలిసి సేవ చేయడం. ఇలాంటి లక్ష్మణవు లక్ష్మీ సంపన్న, ఇలా లక్ష్మణుడు ఉంటే రాముల వారు ఏదైనా చేస్తారు లక్ష్మణుడికి. అందుకని చెప్పి లక్ష్మణుడికి ఎలా శ్రీత్వం అయ్యిందో అలాగే ఇక్కడ గోపికలకు కూడా సెల్వచ్చిరిమీరుగాళ్ అని వాళ్ళని ఆండాళ్ తల్లి అంటుంది. ఇంకో చోట ఈ సెల్వచ్చిరిమీరుగాళ్ళకి ఈక్వలెంట్ శ్రీరామాయణంలో మనం ఎక్కడ చూడొచ్చు అంటే విభీషణన్ని అంతరిక్షగత శ్రీమాన్ అని అంటున్నారు. రావణుడికి చాలా అడ్వైస్ చేశారు విభీషణుడు. ఇలా సీతమ్మను తీసుకుని రావడం తప్పు, నువ్వు ఇలా ఉంటే లంక ఇంకా అయిపోయినట్లే, ఇంకే దారి లేదు మనకి, తిరిగి ఇచ్చేసే సీతమ్మని అని చెప్పినా రావణ ఏం చెప్పాడు? కులవాంసుడు నువ్వు, నా కులంలో నువ్వు ఎందుకు పుట్టావో నాకు తెలీదు, నాకు ఎదురుగా ఎప్పుడూ మాట్లాడుతుంటావు, నువ్వు నాకు అనవసరం అని చెప్పేస్తే విభీషణుడు ఏం చేశాడు? తను మాత్రం పిల్లలు, తన స్వత్తు ఆస్తి అంతా వదిలేసి తను మాత్రం 4 సేవకులతో, వాళ్ళంతర వాళ్లే వస్తే ఆ 4 సేవకులతో వెళ్ళి ఆకాశంలో ఆగి, రామా నువ్వు నీ దగ్గర చేర్పించుకో అని చెప్పారు. అప్పుడు ఏమీ లేని విభీషణుణ్ణి, అసలు ఏమీ లేదు, ఆస్తి లేదు, అన్న లేడు, కులం మొత్తాన్ని వదిలేసి వచ్చిన విభీషణుడిని రాముల వారు ఒప్పుకున్నారు. అందుకే శ్రీమంతుడయ్యాడు. ఎందుకు ఒప్పుకున్నారు? ఇంకేది అవసరం లేదు, ఈ లోకంలో మనకు అవసరం ఆ రాముల వారే దొరికిపోయాక ఈ మిగతా ఆస్తంతా ఎందుకు? అలా వదిలేసి వచ్చాడు కాబట్టి అంతరిక్షగత శ్రీమంతుడయ్యాడు విభీషణ అని అంటున్నారు. ఈ గోపికలు ఇంత చిన్న పిల్లలైనా అలా ఉన్నారు కాబట్టే వాళ్ళని సెల్వచ్చిరిమీరుగాళ్ అని అంటున్నారు. ఇక రెండవ పాసురం వయ్యత్తు వాళ్వీర్గాళ్ అనే పాసురానికి వెళ్తే, వయ్యత్తు వాళ్వీర్గాళ్ళలో ఈ వ్రతానికి
చెయ్యవలసినవి చెయ్యకూడనివి అని లిస్ట్ ఇస్తారు. మొదట్లో వయ్యత్తు వాళ్వీర్గాళ్ అంటే ఈ లోకంలో సుఖంగా ఉండేవాళ్ళు అని ఆండాళ్ తల్లి అంటుంది. మళ్ళా మనకొకటి ఓ ప్రశ్న రావచ్చు. ఈ లోకం ఈ సంసారం కష్టమని చెప్పాం కదా, ముందే కదా చెప్పాము, అందుకే ఆండాళ్ తల్లి తల్లిగా దుంకి మరి మనల్ని కాపాడడానికి వచ్చింది అని చెప్పామే. అయితే సుఖంగా ఎలా బతుకుతున్నారంటే ఆ గోపికలు ఆ వ్రజభూమిలో రేపల్లిలో ఉండే వాళ్ళకి కృష్ణ చింతన అనేది లేకుండా ఉండరు. ఎప్పుడు కృష్ణ చింతనతోనే ఉంటే అలాంటి వాళ్ళకి ఎక్కడున్నా సుఖమే. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఎక్కడికైనా వెళ్తాను రామా, కానీ నువ్వు శ్రీవైకుంఠానికి వెళ్ళిపోతే నువ్వు శ్రీమన్నారాయణుడు అయిపోతావు, మా రాముల వారుగా ఉండవు కదా, అందుచేత నేను ఇక్కడే నీ గుర్తులతో ఇక్కడే ఉండిపోతాను, ఈ భూమిపై నువ్వు నడిచిన చోటల్ని నువ్వు బ్రతికిన చోటల్ని తలుచుకుంటూ నీ చరిత్రని తలుచుకుంటూ ఇక్కడే ఉండిపోతానని చెప్పారు కదా, ఆ రాముల వారి గుర్తులతో ఎప్పుడూ ఉండాలని చెప్పారు కదా. అలాంటి వాళ్ళే ఈ రేపల్లిలో ఉండే గోపజనులు. అందుకని చెప్పి వీళ్ళని వయ్యత్తు వాళ్వీర్గాళ్ అని ఆండాళ్ తల్లి పొగిడి చెయ్యవలసినవి చెయ్యకూడనివి అని చెప్తుంది. దాంట్లో చెయ్యకూడనివి అనేది ఒకటి ముఖ్యమైనది ఉంది. తీక్కురళై సెండ్రోదోం అంటే చెడు మాటలు మేము చెప్పము, గాసిప్ చెయ్యము అని అంటుంది. మన అందరికీ తెలిసిందే, రాముల వారు జస్ట్ సత్యమే ఎప్పుడూ చెప్తూ ఉంటారు. దానికి ఒక వాక్యం కూడా ఉంది కదా, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, సత్యమప్రియం ప్రియజ్ఞ నానృతం బ్రూయాత్ దేశధర్మ సనాతనః. అంటే ఎప్పుడూ నిజం చెప్పేవారే శ్రీరాముల వారు అనేది అందరికీ తెలుసు. అయినా ఇక్కడ రాముల వారి గురించి మాత్రం కాకుండా తీక్కురళై సెండ్రోదం గాసిప్ చెయ్యము అన్నప్పుడు సీతమ్మ గురించి ఒక ముఖ్యమైన చరిత్ర తెలుసుకోవాలి. త్రిజడ అని విభీషణుడికి పుత్రి అయిన త్రిజడ రాక్షసి, తను సీతమ్మని కాపులా కాస్తుంది. ఇక చెయ్యకూడిన వాటిల్లో మనం చూస్తే ఎన్నో విషయాలున్నా తీక్కురళై సెండ్రోదం అనేది ఒక ముఖ్యమైన రసమైన విషయం. తీక్కురళై సెండ్రోదం అంటే గాసిప్ చెయ్యము, ఎవరి గురించి చెడు మాటలు చెప్పము, తప్పుగా ఎవరి గురించి అసలు మాట్లాడము. ఎందుకని అలా మాట్లాడకూడదు? మొదటి విషయం, ఇలా మాట్లాడితే చెడుగా మాట్లాడితే ఆ చెడు ఆలోచనలే మనకు ఉంటాయి, తప్ప ఆలోచనలే ఉంటాయి. అలాంటి ఆలోచనలు ఉండడం మనకి హానికరం, ఎందుకంటే ప్రశాంతత లేకుండా పోతుంది. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే అంతర్యామిగా పెరుమాళ్ మన లోపల ఉన్నాడు కదా. అలా మనం చెడుగా ఆలోచిస్తుంటే ఇంకోళ్ళ గురించి కంప్లైంట్ చేస్తూ ఉన్నాము అనేది ఆ అంతర్యామి పెరుమాళకు కూడా వినిపిస్తుంది కదా. అలాంటి పరిస్థితి అనవసరం కదా. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్థితి ప్రకారం వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. అందుకని చెప్పి అందరినీ తప్పు చెప్పలేము, అందుచేత చెడు మాట్లాడకూడదు అని అంటున్నారు. ఇది రాముల వారు సీతమ్మ తల్లి ఎలా పాటించారు అంటే, రాముల వారి గురించి మనకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. సత్యం మాత్రమే చెప్తారు, నిజమే చెప్పే, నిజ స్వరూపమే, ఆ స్వరూపమే నిజం, నిజమే రాముల వారు అన్నట్లు మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మనము సీతమ్మ గురించి ఒక రసమైన స్వారస్యమైన విషయం తెలుసుకుందాం. సీతమ్మని అశోకవనంలో పెట్టేశాడు రావణ. అక్కడ కాపలా కాయించేది త్రిజట అని విభీషణుడి పుత్రి. తనకు కల వస్తుంది. కల వచ్చేటప్పుడు లంక అంతమయ్యింది అన్నట్లు కల వస్తుంది. అది చెప్తే సీతమ్మకి నమ్మకం పెరుగుతుంది. ఇలాంటి కల వచ్చింది, ఇలాంటి పూటలో కల వచ్చింది అంటే ఇక రాముల వారు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతారు అనే ధైర్యం తనకు వచ్చింది. కానీ చుట్టూన్న రాక్షసులు కాపలా కాయించే రాక్షసులందరూ ఎలా ఉన్నారు? సీతమ్మని కొడుతూ తిడుతూ అలా ఉంటారట.
ఈ లోకమాత సీతమ్మని. త్రిజడ చెప్తుంది, ఇలా కొట్టకండి, ఒకరోజు తినే సీతమ్మనే మనకి యజమాని అవ్వబోతుంది, ఆమెని జాగ్రత్తగా చూసుకోండి అంటే వినలేదు ఆ రాక్షసులు. ఎందుకంటే ఇప్పుడు రావణుడే యజమాని, రావణ చెప్పేదే వినాలి. అందుకని చెప్పి సీతమ్మ తల్లిని కొట్టి తిడుతూ అలా ఉంటారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి యుద్ధకాండంలో రావణాసురు అంతమైపోయింది, ఇక సీతమ్మ నీకు శుభవార్త చెప్పడానికి వచ్చాను అని చెప్పినప్పుడు సీతమ్మ తల్లి సంతోషపడుతూ ఉంటే అప్పుడు హనుమంతుడు ఒకడు అడిగాడట, అమ్మా నాకు కోరిక ఉంది. ఏంటి కోరిక హనుమంత చెప్పు అంటే, ఈ రాక్షసులు నిన్ను ఎంతగా కష్టపెట్టారు, వాళ్ళని నశించేనా, అలా నశించాలని అనిపిస్తుంది అని అంటే సీతమ్మ తల్లి, ఓ కోతి ప్లవంగా అలా ఎవరైనా చేస్తారా అని చెప్పి, రాక్షసులు అసలు తప్పే చెయ్యలేదు, వాళ్ళని రక్షణ చేయడమే నా బాధ్యత అన్నట్లు సీతమ్మ ఉండిందట. రాముల వారికి కూడా చెప్పకూడదు, నీకు అనవసరం హనుమంత, ఇక్కడేమైందో నీకు అనవసరం, నాకు వాళ్ళకి మధ్యలో అయ్యింది, వాళ్ళు చెడువాళ్ళు, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళని ఇలా చేసేస్తాను అని నువ్వు చెప్పకూడదు, వాళ్ళని రక్షించడం మాత్రమే నా బాధ్యత అని తనన్ని తిట్టిన వాళ్ళని కూడా రక్షణ చేసింది ఆ సీతమ్మ. తీకూరలేసిన హృదమని ఎవ్వరికి, రాముల వారికైనా హనుమంతుడికైనా సీతమ్మ అసలు చెప్పలేదు, వాళ్ళ గురించి చెడుగా ఏమీ చెప్పలేదు అనేది ఎంతో రసోక్తికరమైన విషయం. ఇక మూడో పాసరానికి వస్తే, ఓంగి ఉలగళంద ఉత్తమన్ అని మొదలయ్యే పాసరం. ఈ పాసరంలో రేపల్లిలో ఉన్న పెద్దలకి ధన్యవాదాలు తెలియచేస్తూ ఊరంతా బావుండాలి అని జీవిస్తూ ఆండాళ్ తల్లి మరియు తన గోపిక స్నేహితురాలు తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ వ్రతాన్ని ఆచరించడానికి పెద్దలు ఒప్పుకున్నారు, ఇలాంటి వ్రతం ఆచరిస్తే ఊరు బాగుంటుంది, వాళ్ళు బాగుంటారు, లోకమంతా బాగుండాలంటే ఇలాంటి మార్గడి వ్రతం, లోకమంతా బాగుండాలంటే ఈ పాసురాన్ని కూడా మనం చెప్పొచ్చు, ఈ పాసురాన్ని చెప్పి అందరినీ జీవించవచ్చు. అలాంటి పాసురం ఇది. ఉత్తమన్ అనే వార్తతో రాముల వారిని ఎలా లింక్ చేస్తారు ఆండాళ్ తల్లి అనేది చూద్దాము. ఆండాళ్ తల్లి డైరెక్ట్గా ఇక్కడ చెప్పేది ఉత్తమన్ అనేది త్రివిక్రమావతార గురించి. 3 విధాల మనుషులు ఉంటారు, అధములు, మధ్యములు, ఉత్తములు. అధములంటే మరొక జీవితాన్ని నాశనం చేసైనా తన జీవితం బాగుండాలి అని అనుకునేవాడు. మధ్యములు ఇతరులు బాగుండాలి, నేను బాగుండాలి, లివ్ అండ్ లెట్ లివ్ అన్నట్లు ఉంటారు. ఉత్తములు ఎలా ఉంటారు, తాను కష్టపడినా నశించినా ఇతరులు మాత్రం చాలా బాగుండాలి, మంగళంగా ఉండాలి అని ప్రయత్నం చేస్తారు. ఇది త్రివిక్రమావతారానికి చక్కగా ఉంటుంది. ఎందుకంటే తను తగ్గించుకున్నా ఇంద్రుడు బాగుండాలి అని చెప్పి వామనావతారం తీసుకున్నారు కదా పెరుమాళ్ శ్రీమన్నారాయణ. అలా మనం రాముల వారి గురించి చూస్తే సంక్షేప రామాయణం మొదలయ్యేటప్పుడు వాల్మీకి మహర్షులు అడిగిన ప్రశ్న ఏంటి, కోన్ వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అని 16 గుణాల గురించి చెప్తారు కదా. అక్కడ మొదటి గుణం గుణవాన్ అని చెప్తున్నారు. గుణవాన్ అంటే గొప్ప గుణాలు ఉండేవాడు, మహత్వమైన గుణాలు ఉండేవాడు అన్నట్లు కాదు. గుణవాన్ అనేది ఒక స్పెసిఫిక్ గుణం. ఏ గుణం అంటే శీల గుణం అని అంటారు, సౌశీల్య గుణం లేక శీల గుణం అని అంటారు పెద్దలు. ఎందుకు ఈ సౌశీల్య గుణంలో స్పెషాలిటీ అంటే, హాయిగా ప్రకాశిస్తూ బ్రతికే శ్రీమన్నారాయణ తనని తగ్గించుకొని ఒక మనుష్య రూపం తీసుకొని ఈ సంసారంలో ఉండే కష్టాలన్నీ భరిస్తూ అవతారం
పై నుంచి ఎక్కటో చాలా మహత్వమైన ఒక చోట శ్రీవైకుంఠం పరమపదం అక్కడి నుంచి ఈ భూలోకానికి దిగొచ్చాడు అంటే ఎంత సౌశీల్యత, మనతో కలిసిపోవాలి, మనలాగే బ్రతికి మనకి దారి చూయించాలి అని వచ్చాడు కదా. అలాంటి అవతరణే ఫస్ట్ సౌశీల్యం. తను తగ్గించుకున్నా మిగతా వాళ్ళు బాగుండాలి, మనమంతా బాగుండాలి అనే పురుషోత్తముడు రాములవారు. అది మాత్రం కాకుండా అడవికి వెళ్ళమని కైకేయి మాత చెప్తే రాములవారు సంతోషపడ్డారట. ఇక నా పరత్వ గుణాన్ని చూపించాల్సిన అవసరం లేదు, నేను రాజు అయ్యానంటే రాజు రాజు అని చెప్పి ఎక్కడో పైకి ఉండాలి, కానీ ఇప్పుడు నేను అడవిలోకి వెళ్తే అందరిలో కలిసి మెలిసిపోయి అందరికీ రక్షణ చెయ్యొచ్చు, నా అంతర నేనే వెళ్ళి రక్షణ చేస్తాను అని ఆ శీలగుణాన్ని చూపించారు. కాబట్టే ఈయన పురుషోత్తముడు అని ఆండాళ్ తల్లి చెప్తుంది. 4వ పాసురం ఆழிమழை కన్నా అనే పాసురం. ఈ వ్రతం ఆచరించడానికి ఏమేమి కావాలి, వ్రతం ఎలా ఆచరిస్తాము, వ్రతంలో చెయ్యవలసినవి చెయ్యకూడనివి, వ్రతాన్ని అనుసరించడానికి ఆజ్ఞ ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియచేసుకున్నారు. ఇక మిగతా దేవతలు ఇలా కృష్ణుడు దక్కాలి, రాములవారు దక్కాలి అని చేసే వ్రతానికి పర్జన్య మిగతా దేవతలు ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా బాగా హెల్ప్ చేస్తారు అని అర్థం చేసుకోవడానికి ఈ పాసురం చక్కగా ఉంటుంది. ఇక్కడ వరుణదేవుడిని ఆండాళ్ తల్లి ఎలా వర్షించాలి అని ఆజ్ఞ ఇస్తుంది. ఎలా వర్షం? సార్గముదైత్త సరమழை పోల్ అని అంటుంది. రాముల వారి బాణాలు ఎలా వర్షిస్తాయో అలా వర్షించాలయ్యా నువ్వు. ఎక్కడ ఆగకుండా అన్ని చోటలకి ఆ బాణ వెళ్ళిపోతుంది కదా. ఈ ఒక్క చోటలో వర్షం రాలేదు, ఇంకో చోటలో వర్షం వచ్చింది అన్నట్లు కాకుండా సమంగా వర్షించాలి అని చెప్తుంది. ఇది యుద్ధకాండంలో ఒక శ్లోకంలో మనం తెలుసుకోవచ్చు. తతో రామో మహాతేజ ధనురాదాయ వీర్యవాన్ ప్రవిశ్య రాక్ష సంసైన్యం శరవర్ష వర్ష శరవర్ష వర్ష అని బాగా వర్షిస్తాడట రాముల వారు. ఒక్క బాణం విడిస్తే అది 1000 బాణాల్లాగా అయిపోతుందట. అలా వర్షాలు కురించాలి ఓ పర్జన్య దేవత, ఓ వరుణ దేవత. అలా వర్షం పడితే ఈ వ్రతం, ఈ ఊరంతా బాగుంటుంది, ఈ వ్రతం కూడా మేము బాగా చక్కగా ఆచరిస్తాము అని ఈ 4వ పాసురంలో తెలియజేస్తుంది. ఇక 5వ పాసురానికి వస్తే ఈ పాసురం అవతారికైలోనే ఈ పాసురంలో గోపిక స్త్రీలకి, గోపిక పిల్లలకి ఒక సందేహం వచ్చింది. సరే ఈ వ్రతం ఆచరిస్తున్నాము, పెద్దలందరూ ఒప్పుకున్నారు, ఏం కావాలి ఏం వద్దు అంతా తెలుసుకున్నాము, కానీ మనం చిన్న పిల్లలం కదా, మనకేమీ తెలీదు. మనము ఈ వ్రతం ఆచరిస్తే పూర్తవుతుందా ఈ వ్రతం? మనం తప్పు చేయకుండా ఈ వ్రతాన్ని పూర్తి చేస్తామా? అది మాత్రం కాకుండా ఈ వ్రతం మన పాపాల వల్ల, మన పాత కర్మలు, మనం చెయ్యబోయే కర్మలు తప్పు, మన పాపాల వల్ల ఆటంకం వచ్చేస్తుందేమో అని ఈ గోపిక పిల్లలకి ఒక సందేహం వస్తే అక్కడ వేదాంతం తెలిసిన ఒక పిల్ల, ఇంకో గోపిక ఉంది. తనేమంటుందంటే, నువ్వు చెప్పేది నిజమే, నీ సందేహం కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు వశిష్ఠముని, ఆయనకు తెలియని విషయం అనేది లేదు. అలాంటి వశిష్ఠముని కూడా రాముల వారికి ఈరోజు యువరాజ పట్టాభిషేకం అవ్వాలి, ఖచ్చితంగా అవ్వాలి అని ఆయన ఒక తేదీ ఇస్తే కూడా పూర్తి అవ్వలేదు కదా. ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే రాముల వారు వేరే ప్లాన్ వేసుకున్నారు కాబట్టి. రాముల వారికి అడవికి వెళ్ళి తనంతట తానే నడుచుకుంటెళ్ళి అందరినీ
ఆశీర్వదించాలి అనేది తన కోరిక. దానికి వశిష్ఠుని కోరికకి క్లాష్ వచ్చింది కాబట్టి అవ్వలేదు. కానీ ఇక్కడ అలాంటి క్లాష్ రాదు. ఎందుకంటే మనం మనోవాక్కాయాలని ఒకటిగా పెట్టి నామ సంకీర్తనం చేస్తూ చేతితో పువ్వులు కడుతూ ఈ పువ్వులని మనసులో కూడా కృష్ణుడినే తలుచుకుంటూ రాముడినే తలుచుకుంటూ కైంకర్యం చేస్తాము, సేవలు చేస్తాము. కాబట్టి మన పాపాలన్నీ పాత పాపాలైనా కొత్త పాపాలైనా నశించిపోతాయి. దూదిలో 5వ పాసురంలో మొదటి వార్ధ మాయనై అని ఉంటుంది. మాయనై అనే పదాన్ని శ్రీమన్నారాయణుడికి మన పూర్వులు ఎంతో రసోక్తిగా అనుభవిస్తారు. మాయం అనేది ఏదో మ్యాజిక్ చేయడం, ఉన్నది లేనట్లు లేనది ఉన్నట్లు చూపించడం అనేది జనరల్ అండర్స్టాండ్. కానీ కృష్ణావతారం, రామావతారం, వరాహావతారాల్ని తీసుకుంటే ఆ మాయం అనేది ఆశ్చర్య చేష్టితాలు చేయడం, చమత్కారం చెయ్యడం. వరాహావతారాన్ని తీసుకుంటే వరాహమూర్తికి మిగతా వరాహులకి డిఫరెన్స్ లేదట. ఆయన ఎంతగా వరాహ రూపం తీసుకున్నారంటే ఇది నిజమైన వరాహమే అన్నట్లు లోకమంతా అనుకుంది. కానీ వరాహం ఏం చేసింది? భూమి తల్లిని ఎత్తుకుని హిరణ్యాక్షుడిని అంతం చేసి వచ్చింది కదా. అలాగే కృష్ణావతారాన్ని తీసుకుంటే నేను మీతో కలిసున్న గోపాలకుని అని అంటాడు కృష్ణుడు. కానీ ఒక క్షణంలో గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసి అందరినీ రక్షిస్తాడు. ఇంత పెద్ద రక్షణ చేశావు, నువ్వు పెద్దవాడు అని అనగానే కాదు 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 మీలో ఒక్కడిని నేను, అలా పెద్దవాడు అని చెప్పి నన్ను వేరు చెయ్యకండి అని కృష్ణుడు అంటాడు. అలా రాముల వారి చరిత్రలో ఎక్కడుంటుంది అని చూస్తే మాయజింక రాముల వారిని సీతమ్మ దగ్గర నుంచి దూరం చేసేసి రావణాసురుడు వచ్చి సీతమ్మని ఎత్తుకెళ్ళిపోయాడు. అలాంటి తరుణంలో సీతమ్మని వదిలి ఉండలేను అని ఎంతో ఏడుస్తున్నారు రాముల వారు. ఎంత దుఃఖం అంటే లక్ష్మణుడు కూడా ఓదార్చలేకపోతున్నాడు. ఇలా వాళ్ళు ఓదార్చకుండా రాముల వారు దుఃఖంతో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జటాయు మహారాజు కనిపిస్తారు. జటాయు మహారాజు కూడా జరిగిందని జటాయు మహారాజు చెప్పేదేంటి? రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్తే నేను పోట్లాడాను, కానీ ఇలా అయిపోయింది, నా రెక్కల్ని చీల్చి పాడేశాడు, ఏమి కాపాడలేకపోయాను సీతమ్మని, ఈ విషయం నీతో ఎలాగైనా చెప్పాలని నేను ఇప్పుడు దాకా ఆగాను అని చెప్తారు. అలా ఆయుష్మాన్ అని రాముల వారిని ఆశీర్వదించి జటాయు మహారాజా ఈ విషయాలన్నీ చెప్పేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోతారు. ఆ పరలోకానికి వెళ్ళేటప్పుడు రాముల వారు అంతిమ సంస్కారాలు చేసి జటాయు మహారాజా మోక్షం పొందేటట్టు చేస్తారు. ఒక్క క్షణం ముందు ఏడుస్తున్నాడు రాముడు. సీతమ్మేది నిజంగా కనబడట్లేదా, నాతో ఉన్న సీతమ్మేది? చెట్టులతో అడగడం, ఉన్న అన్ని జీవులందరినీ అడుగుతున్నాడు రాముడు, ఎక్కడ సీతమ్మేది, ఏమైంది సీతమ్మకి అని. అలా దుఃఖంలో ఉన్న రాముడు ఒక క్షణంలో జటాయు మహారాజుని మోక్షానికి పంపించాడంటే ఇది మాయం కాకుండా ఏంటి? అలా మాయచేష్టితాలు ప్రతి ఒక్క అవతారంలో శ్రీమన్నారాయణ చేస్తూ ఉంటారు. 5 పాసురాలు చూసాము ఇప్పుడు దాకా. మొదటి 5 పాసురాలు తిరుప్పావైకి ఫౌండేషన్ లాగా. ఇక వచ్చే పాసురాలని మనము వేరే భాగంగా చూద్దాము.
ఇలాగే ప్రతొక్క రోజు ప్రతొక్క పాసురం అన్నట్లు వేరే భాషలలో కూడా ఈ ఛానల్లో ప్రదర్శన చేస్తున్నాము. తమిళంలో శ్రీమతి సుప్రజా శ్రీరామ్ గారు, ఇంగ్లీష్లో శ్రీమతి విద్యారాఘవన్, కన్నడలో శ్రీమతి కృష్ణ తపస్విని గారు అనే ఆవిడ చేస్తున్నారు. ప్రతొక్కదాన్ని విని మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి. ఆండాళ్ తల్లి తిరువడిని కలిసి చేరుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వార్ ఎంబెరమానార్ జీయర్ తిరువడిகளே శరణం.